సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. పార్లమెంటు నుంచి బహిష్కరించబడిన కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి ఎంపీలు ఉపరాష్ట్రపతిని అవహేళన చేస్తూ పార్లమెంటు వెలుపల చేసిన విన్యాసాల్లో కాంగ్రెస్ నాయకుడు పార్లమెంట్ మెంబర్ రాహుల్ గాంధీ తన సెల్ ఫోన్లో వీడియో తీయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడకుల బాలరాజు అన్నారు. సంఘటనను నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో అఘాయిత్యానికి పాల్పడిన అంశంపై ఎంక్వైరీ చేసి నిజానిజాలు బయటపెడితే దాని వెనకాల ఉన్నవారు ఎవరు అన్నది దేశ ప్రజలకు తెలుస్తుందని కాంగ్రెస్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. వారి వ్యవహారాన్ని చూస్తుంటే పార్లమెంట్లో అఘాయిత్యాన్ని పాల్పడిన వ్యక్తులకు కాంగ్రెస్ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయని చెప్పారు. కాబట్టి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులకు కఠినంగా శిక్షించాలని, వారి వెనకాల ఎంతమంది పెద్దలున్నా వదిలిపెట్టేది లేదంటూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. సభ నిర్వహిస్తుండగా ఆ యొక్క సభను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఎంపీలు పదే పదే అడ్డుకోవడంతో వారిపై ప్రజాస్వామ్యబద్ధంగా సస్పెన్షన్ వేశారు. ఆ యొక్క సస్పెన్షన్ వేటును వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి, అలాగే పార్లమెంటులో చొరబడిన దుండగులను రక్షించడానికి వారు సభను నిర్వహించకుండా వారు మరి పదే పదే అడ్డుకోవడంతో వారిపై సస్పెన్షన్ వేటేశారు. దానిపై వారు రాహుల్ గాంధీ గారు స్పీకర్ ధన్కర్ వారిపైన అవహేళన చేస్తూ వీడియోలు చిత్రీకరించి ఆ యొక్క దాన్ని ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు అవహేళన చేసినందుకు వారికి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మేము నిరసన తెలుపుతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ జరగకుండా దీని మీద చట్టాలు తేవాలి, అలాగే వారిపైన శిక్షణ కూడా వాళ్ళు పడాలి, వారి శిక్షణ కూడా అర్హులు. ఇంకోసారి ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా దీనిపై పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం. వారికి అడుగడుగునా మేము దండించే వరకు కూడా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని తెలుపుతూ ఈ యొక్క సమావేశాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను.